తెలంగాణలో మరొకసారి భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలంటూ కూడా పిడుగుల సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని అధికారులు సూచించారు. తెలంగాణలో మరొకసారి భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలంటూ పిడుగుల సమయంలో చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని అధికారులు సూచించారు. తెలంగాణకు భారీ వర్ష సూచన ఐఎండీ సూచిస్తోంది. నేపథ్యంలో కూడా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. హిమబిందు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న ఆదివారం నుంచి కూడా పలు చోట్ల తీవ్ర వర్షపాతం కొన్ని చోట్ల నమోదైంది. ఖమ్మం జిల్లా రావినూతలలోనే రాష్ట్రంలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతేకాకుండా రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. దీని తర్వాత ఖమ్మం జిల్లా తర్వాత ములుగు జిల్లా ఏటూరు నాగరంలో 7.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మూడంపల్లిలో 5.7 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 5.2 సెంటీమీటర్లు, మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాన్ల సంకీసలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇట్లా దాదాపుగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వరకు మరొక ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో సోమ మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటే తెలిపింది. ఇప్పటికే వాతావరణ శాఖ పలు జిల్లాలకి ఆరెంజ్ జారీ చేసింది. దీంతో ఈ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఉన్నతాధికారులు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ఇక్కడ ఏదైతే ఆరెంజ్ అలర్ట్ ఉందో అక్కడ స్థానిక అధికారులు స్థానికంగానే అందుబాటులో ఉండాలని, మండలాలని, జిల్లాలను వదిలిపెట్టిపోవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో జలమండలి యంత్రాంగం అప్రమత్తమై ప్రధానంగా హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందిస్తున్న జంట జలాశయాలు హిమాయత్ సాగర్, గండిపేటకు భారీ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకునేందుకు కేవలం ఒక అడుగు మాత్రమే తక్కువ ఉంది. ఆదివారం సాయంత్రం ఒక క్రస్ట్ గేటును అడుగు మేర ఎత్తి 339 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న ఈసీ నదిలోకి విడుదల చేశారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం జలాశయానికి 1762 అడుగుల్లో నీటి మట్టం కొనసాగుతుంది. పూర్తి స్థాయి సామర్థ్యం 1763 అడుగులుగా ప్రస్తుతం ఈసీ వాగు ద్వారా జలాశయానికి 60 క్యూసెక్ల మేర వరద వచ్చి చేరుతుందని డీజీఎం గోవింద్ గౌడ్ తెలిపారు. ఓవరాల్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కురిసిన వర్షాలకి, మోస్తరు వర్షాలకి హైదరాబాద్ లో చాలా చోట్ల జలమయమయ్యాయి. దీంతో ఇటు హైదరాబాద్ అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ నాలాలను అన్నింటినీ కూడా నాలాలకున్న బ్లాక్ లో వీటన్ని తొలగించారు. జిల్లాలో కూడా అప్రమత్తమయ్యారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.